రండి. అవి యూదుల శుద్ధీకరణాచారం కోసం ఉపయోగించే బాణలు. వాటిని అంచుల వరకు నింపండి అని చెప్పేసి అన్నాడు. అంచుల వరకు నింపిన తర్వాత ముంచి ఆ విందు అధిపతికి చెప్పాడు, ఇప్పుడు మీరు పోయి దాన్ని వడ్డించండి. ఆ ద్రాక్షారసము ఆ నీళ్ళలో, ఆ నీళ్లు ఆ రాతి బాణల్లో ఉన్నంత వరకు ద్రాక్షరసంగా మారలే. యేసు ఆజ్ఞకు ఎప్పుడైతే వారు లోబడ్డారో అవి ముంచి తీసుకొని పోయినప్పుడు కూడా అవి ఇంకా ద్రాక్షరసం కాలేదు. గ్లాసులో పోస్తా ఉంటే ద్రాక్షరసం అయింది. చెప్పలు మాయపరుసం. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే వెంటనే జరిగినట్టు అనిపించదు. దేవుడు చెప్పినటువంటి మాటకు నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే లోబడతావో అప్పుడు అద్భుతం జరుగుతుంది. యేసుప్రభు ఏమన్నాడు? ముందు రాతి బాణాలు తీసుకురమ్మన్నాడు. ఏంటయ్యా రాతి బాణాలు ఏమంటున్నావు? అవేంటి అంటే గోళాలు లాంటివి. మన ఇంటి ముందు గోళాలు ఉంటాయి కదా, మనం ఎక్కడి నుంచి బయటికి పోయి